హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ వినాయక చవితి పండుగని బాగా చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. నేనైతే వినాయక చవితి పండుగని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లో జరిగిన వినాయక చవితి పండుగని పోస్ట్ చేద్దామని చెప్పి ఎప్పుడో అనుకున్నాను, కానీ కుదరలేదు. మాకు మొత్తం ఫ్యామిలీ హెల్త్ అంతా సిక్ అయిపోయింది. అసలు ఎవరికి బాగాలేదు, నాతో సహా. నాకు కూడా బాగాలేదు, చాలా ఫీవర్ అనమాట. పిల్లలు అందరం సిక్ అయ్యాము. అందుకని వీడియోని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా అయితే నేను ఫీవర్ వచ్చినా సరే ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాను, వంట చేస్తూ ఉంటాను. కానీ ఈసారి మాత్రం చాలా సిక్ అయ్యాను. చాలా నీరసం అనిపించింది. ఒక రోజంతా లేవలేదన్నమాట. నెక్స్ట్ డే టాబ్లెట్స్ వేసుకున్నాను కాబట్టి కొంచెం లేచాను. లేచి టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, ఉప్మా చేస్తున్నాను. బయట టిఫిన్ తినాలంటే చాలా కష్టంగా ఉంది. అందులో నాకు బయట ఫుడ్ తింటే పడదు. అందుకని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, కొంచెం ఓపిక చేసుకొని. రసం పెట్టాను, ధనియాల రసం కొంచెం పెట్టాను మిరియాలు వేసి. కొంచెం రసం అయితే బాగుంటుంది కదా అని చెప్పి, తినబుద్ధి అవుతుంది కదా అని చెప్పి రసం అయితే చేశాను. కొంచెం ఓపికగా ఉన్నప్పుడే పనులన్నీ చకచకా చేసేసుకున్నాను. ఫీవర్ ఉంది కదా అని చెప్పి బెడ్షీట్లన్నీ మిషన్లో వేసి పైన ఆరేయడానికని చెప్పి నేను బకెట్లో వేసాను అనమాట, మిషన్లోంచి తీసేసి. తర్వాత నేను కొంచెం బార్లీ వాటర్ అయితే కాచాను. ఇవైతే కొంచెం హెల్ప్గా ఉంటాయి కదా నీరసం రాకుండా అని చెప్పి పిల్లలు నేను తాగడానికి బార్లీ వాటర్ అయితే కాచాను. ఇదైతే పండగకి ముందు రోజు షూట్ చేశాను. ఇక్కడ మా వాచ్మెన్ రాజు అయితే మొత్తం కింద సెల్లారంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ పైన ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసి కింద సెల్లారంతా క్లీన్ చేస్తూ ఉన్నాడనమాట. పండుగ అనేసరికి మనకన్నా ఎక్కువ పని పాపం వాళ్ళకే ఉంటుంది. క్లీనింగ్ పండగకి ముందు వాళ్ళు, పండగ తర్వాత కూడా క్లీనింగ్ చేయాలి. నవరాత్రులు కూడా అన్నీ మనం పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా, అక్కడివి అవన్నీ వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాము ఏముందిలే అని చెప్పి మనం ప్రసాదాలు చేసుకొని వస్తామంతే. కానీ దానికి ముందు, పూజకి ముందు ఉన్న పని, పూజ తర్వాత పని మొత్తం వాళ్ళే చేస్తూ ఉంటారు. అది మనకి ఎవరికి అంతగా కనిపించదు. పాపం రాజు 1 డేలో అపార్ట్మెంట్ అంతా క్లీన్ చేశాడనమాట, చాలా ఓపిక్గా. ఆ రోజు నైట్ అయితే మాత్రం డెకరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరం లేడీస్, జెంట్స్ అందరూ కిందకి దిగి స్టేజ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే వినాయక చవితి పండగ రోజు అయితే మొదటి రోజు పూజలో మేమైతే కూర్చున్నాము. అంటే 4 జంటలు అని చెప్పారు. దానిలో మేము ఒక జంటగా కూర్చున్నాము, నేను మా వారు. చాలా వరకు హైదరాబాద్లో కుదిరినంత వరకు ఈవినింగ్ టైమే పూజ అనేది చేస్తూ ఉంటారు. ఎలాగూ అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది కదా, అందులో ఎవరో ఒకరు లేడీస్ కిందకి వచ్చి దీపం పెట్టేసి లలితా సహస్రనామం కానీ ఇలాంటివి దేవుడివి పారాయణ చేస్తూ ఉంటారనమాట లేడీస్ డైలీ. కాబట్టి ఈవినింగ్ పూజారి వచ్చి పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. మేము ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన ప్రసాదాలని అన్నీ మేము ఇలా ప్లేట్లో పెట్టేశాము. అదే అందరికీ డిన్నర్ కూడా అయిపోయిందనమాట. ఇలా 9 days ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తెచ్చిన ప్రసాదాలన్నీ అందరికీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ప్రసాదాల పంపిణీ అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ ఇలా ఫోటో దిగుతూ ఉన్నాము. అందరం చక్కగా రెడీ అయ్యాం కదా, ఒక గ్రూప్ ఫోటో ఉంటే బాగుంటుందని చెప్పి అందరం అయితే ఇలా ఫోటో దిగాము. మొదటి రోజు కదా, పూజ కాస్త లేట్ అయింది. దాని ద్వారా 10:30 అయిపోయిందనమాట. పూజ అయిపోయేసరికి లేట్ అయిపోయిందని చెప్పి ఫొటోస్ అన్నీ దిగేసి ఎవరిళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయాము. పిల్లలైతే ఇక్కడ మండపం దగ్గర చక్కగా ఆడుకున్నారు అందరూను. ఇదైతే నెక్స్ట్ డే లేడీస్ అందరూ కలిసి ఇలా మ్యూజికల్ చైర్స్, ఇలా గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. నేనైతే గేమ్లో పార్టిసిపేట్ అయితే చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నేను పార్టిసిపేట్ చేయలేదు. నేనైతే వీడియోస్ తీస్తూ కూర్చున్నాను అనమాట. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు లేడీస్ అందరూ. ఫైనల్గా ఒకళ్ళు మాత్రమే విన్ అవుతారు కదా, కాకపోతే అందరూ ఎంజాయ్ చేశారు.
ఒకవైపు లేడీస్ ఆడుతుంటే మరోవైపు ఇలా పిల్లల్ని జెంట్స్ అయితే ఆడిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా ఆడారు గేమ్స్ అయితేను. మ్యూజికల్ చైర్స్ గేమ్ అయిపోయిన తర్వాత అందరం ఇలా అంత్యాక్షరి అయితే ఆడామన్నమాట. ఆంటీ వాళ్ళ అయితే 80s సాంగ్స్ 70s సాంగ్స్ పాడారు. మేమైతే మాకు తెలిసిన కొత్త సాంగ్స్ని అయితే పాడాము. ఇదైతే నెక్స్ట్ డే పిల్లలకి గేమ్స్ని స్టార్ట్ చేశాము. ముందుగా అయితే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారు. లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయితే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారు. ముందు చిన్నపిల్లలు అయితే వెళ్తున్నారు. ఆ గేమ్లో సిద్ధు కూడా పార్టిసిపేట్ చేశాడు. ముందు పిల్లలతో కానిచ్చేశారనమాట. చిన్నపిల్లలు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళతోనే ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. తరువాత శ్రిత ఏజ్ పిల్లల్ని 7 ఇయర్స్ పిల్లలతో స్టార్ట్ చేశారు. పిల్లలందరూ చాలా యాక్టివ్గా గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా వరకు పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరూ ఆడను అనకుండా ప్రతి ఒక్కళ్ళు నేను ఆడతాను అని చెప్పి ముందుకొచ్చారు. బాయ్స్ గర్ల్స్ సపరేట్గా గేమ్స్ అనేది స్టార్ట్ చేశారు. పిల్లలందరూ గేమ్ ఆడుతుంటే పెద్దవాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉత్సాహంగా గేమ్ అనేది ఆడారనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ గేమ్స్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను దేవుడికి ప్రసాదంగా ఒక 2 కేజీల పులిహోరనైతే కలపాలని చెప్పి అనుకున్నాను. దానికోసమే నేను పులిహోర పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫైనల్గా పులిహోర అయితే కలిపేశాను. ఇది ఇంకా దేవుడికి ప్రసాదంగా వెళ్ళాలి. తర్వాత రోజు నుంచి మాకైతే బాగాలేదు. నేనైతే ఏ ప్రసాదాలు రెడీ చేయలేదు. ఇంతేనండి, వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.